ఎస్బీఐ పెన్షనర్స్ సీఎం చంద్రబాబుకు 20 లక్షల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ఇవ్వడం జరిగిందని అన్నారు. మొట్టమొదటిసారిగా ఎస్బీఐ పెన్షనర్స్ ఇవ్వడం జరిగిందని, ఇదే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటామన్నారు. అలాగే గతంలో ఉన్న వారికి ఇప్పటి వారికి డీఏలు చెల్లింపుల్లో వ్యత్యాసం ఉందని, ఎప్పుడు రిటైర్ అయినా డీఏ అందరికీ సమానంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అసోసియేషన్ తరఫున 20 లక్షల చెక్కు ఫస్ట్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కూడా ఇవ్వలేదు. అప్పుడు మేము స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి వారి సెక్రటేరియట్ లో వారికి ఆ చెక్కు మా పెన్షనర్స్ తరఫున ఇవ్వడం అనేది జరిగింది. అందులో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ శ్రీకాకుళం కదా. అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పెన్షనర్స్ 300 మంది ఉంది ఇక్కడ. పెన్షనర్స్ ₹1,00,000 దాకా కలెక్ట్ చేశారు. మా పోలీసు గారు 10,000 ఇచ్చారు. అలాగే లక్ష్మీదేవి గారు ఉన్నారు, 10,000 రూపాయలు ఇచ్చారు కాంట్రిబ్యూషన్. అలాగే కడప, అనంతపురం వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కాంట్రిబ్యూట్ చేశారు వస్తుంది. సో అలాగే కూడా మేము కష్టపడుతున్నాము. మా ఒక్క పెన్షన్ ఇష్యూస్, మా మెడికల్ బిల్స్ అనే కాకుండా సామాజిక సేవలో కూడా మేము మా పాత్ర అనేది నిర్వహిస్తున్నాం.